నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ నాయకున్నారు మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంది? ఏ విధంగా మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు? నేను మా ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోటి శూన్యంపాడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నా పేరుని మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గారు ప్రతిపాదించడం జరిగింది. శూన్యపాడు గ్రామం మొత్తం కాంగ్రెస్ కంచుకోట. మరి మా మంత్రివర్యులకు 641 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం. బై ఎలక్షన్లో హుజూర్నగర్ మొత్తం మెజార్టీ తగ్గితే ఒక శూన్యపాడు 2 బూతులు కలిపి 132 ఓట్ల మెజార్టీ సాధించిన ఏకైక గ్రామం శూన్యపాడు గ్రామం. శూన్యపాడు గ్రామంలో ప్రతి గింజ పైన పండిన పంట పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క నామకరణం ఉన్నది. ఇక్కడ జనాలు పేద ధనిక అనేక వర్గాల వారు ఉన్నప్పటికీ మరి ఉత్తమన్న అంటే ఒక్క మాటతోని జంకు సైరన్ మోగించేంత కెపాసిటీ ఉన్న పేరు మా ఉత్తమన్నది. మరి ఉత్తమన్న ఆశీస్సుతోని ఈసారి 17వ తారీఖు 12/2025 నాడు జరిగే పోలింగ్లో మా గ్రామం తరపున మా గ్రామ ఓటర్లు, మా ప్రజలు, అన్ని వర్గాల వారు, అన్ని కుల మతాల వారు మరి నిమనాయకు సుమారు 950 ఓట్ల 950 ఓట్లు వేసి సుమారు 350 పై చిలుక మెజార్టీతో గెలిపిస్తారని నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. శూన్యపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నీమనాయక్ గారు ఉన్నారు. మరి ప్రజలు శూన్యపాడు ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించండి అంటే మీరు వారికి ఏం సమాధానం చెప్తారు? ఎందుకు వేయాలంటే ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నప్పుడు మరి 3 గ్రామాలు శూన్యంపాడు, మహంకాళిగూడెం, రాయిపాడు 3 గ్రామాలు 3 గ్రామాలలో జనరల్ సీట్లో నేను పోటీ చేయడం జరిగింది. జనరల్ సీట్లో మరి ఆ రోజు ఒక చేయి గుర్తు పైన మరి 169 ఓట్ల మెజార్టీతోని ఒక జనరల్ కేటగిరీలో ఒక లంబాడ కులానికి చెందిన రమావత్ నీమానాయక్ని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఈ 5-6 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేసిన, అనేక పేద వర్గాల వారికి చేసిన, సుమారు ఒక 30 ఇళ్లలో వ్యక్తిగత బోర్లు వేపించిన, పేదోళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు బోర్లు వేసుకుంటే ఇంటికి ఒక 15,000 రూపాయలు సాయం చేసిన, ప్రతి పెళ్లికి ఒక 10 నుంచి 15,000 రూపాయలు సాయం చేసిన, ఒక 8 వార్డులలో మరి నా వ్యక్తిగత బోరు మోటార్ ఇప్పించడం జరిగింది. మరి అనేక పండుగలకైతేనేమి జనాలు నా ఇంటి ముందలకి
పేదవాళ్ళు నా ఇంటి ముందరికి ఏది వస్తే ఎవరు వచ్చి అడిగినా నేను నా ఇంటికా నుంచి ₹1 నా దగ్గర లేదు నాయన మీరు వెళ్ళిపోండి అని ఎవరు చెప్పకుండా నా ఇంటి ముందరకు వచ్చి ఎవరైతే అడిగితే 99.99% జనాలకు మాటతో పాటు ఆర్థిక సహాయము ప్రభుత్వం నుంచి వచ్చే కొంత సహాయం చేయడం జరిగింది. ఇది నా ఒక విద్యావంతుడిగా మరి రాజకీయ రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పం ఎందుకు మీకు కల్పించింది? మా పూర్వీకులు మా పూర్వీకులు మా తాతగారు రమావత్ వాత్స్యనాయకు, ఆ తర్వాత మా బాబాయ్ రమావత్ మోహన్ నాయకు, మా పెద్దకాపు కొడుకు రమావత్ భిక్య నాయకు, మరి వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈ ఈ ఈ గ్రామానికి లైట్లు తంబి అమ్మ దొవుతూ లైట్లు తెచ్చింది మా తాతగారు రమావత్ వాత్స్యనాయకు. ఈ గ్రామానికి ఇండ్లు తెచ్చింది భిక్య నాయకు. ఈ ఈ ఈ ఈ గ్రామానికి రోడ్లు వేపించింది మా జాంపర్ దర్గా నుంచి శూన్యపాడు గ్రామం మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లో నడవడానికి చేత కాకపోతే ఆ రోజుల్లో రోడ్లు వేయించడం జరిగింది. మరి మా పూర్వీకులు మా 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 కుటుంబీకులు మరి మా పెద్ద కాపు కుటుంబీకులు మరి గ్రామంలో ఉన్న పేదవాళ్ళకందరూ సాయం చేసినారు కాబట్టి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. మరి వాళ్ళ అడుగుజాడల్లోనే నిమనాయక్ నడుస్తుందని ఏకకంఠంతో ఇంకో పేరు ప్రతిపాదించకుండా రమావత్ నిమనాయక్ అయితేనే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తాడని ముక్త కంఠంతో మండల పార్టీ అధ్యక్షుల వారికి నా ఒక్క పేరు పంపించడం జరిగింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అభివృద్ధి తప్ప ఈ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి జరగలేదు. ఓన్లీ అభివృద్ధి జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రజలకే వాటికి ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, నిజమైన పేదలకు అందట్లేదని చెప్పేసి కూడా ప్రత్యర్థులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది ముమ్మాటికి తప్పు. మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులు అనేక రకాల వాళ్ళ కడుపు మాడుకొని వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళ 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 యొక్క సమయాన్ని వృధా చేసి పేదవాళ్ళకే సాయం చేసి తప్ప ముఖ్య కార్యకర్తలు ఎవరు కూడా ఏ రోజు కూడా ప్రతిఫలాలు అందించుకోలేదు. శూన్యపాడు గ్రామంలో ఉన్న 99.99% ఇందిరమ్మ ఇల్లు వచ్చిన రోజు ఆ రోజు మా గ్రామ పార్టీ అధ్యక్షులు మరి బీకేనా మాజీ సర్పంచ్ ఉన్నారు. ఆ రోజులో ఓపెన్ ఫోరంగా బొడ్రాయి ముందర కూర్చొని పేదవాళ్ళు ఎవరు ధనికులు ఎవరు ఎవరికి ఇల్లు కావాలి ఎవరికి ఇల్లు వద్దని వాడ తిరిగి ఎవరికి ఇల్లు కావాలో వాళ్ళని గుర్తించి ఆ రోజు ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పేదవాళ్ళకు లోన్లు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెనకట పెట్టిన పింఛన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశించిన పింఛన్లే దానికి పెంచి ఇచ్చిందే తప్ప ఇంకోటి చేసింది శూన్యం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటేనే శూన్యపాడు అంటేనే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ యొక్క ప్రతిఫలాలు ఏ రోజు కూడా ఏ పేదవాళ్ళు కూడా ఇక్కడ అందలేదు. అదేవిధంగా గతంలో శూన్యపాడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎవరున్నా కూడా పేదవాళ్ళకే న్యాయం చేసింది తప్ప మరి ధనికులకు ఎవరు కూడా న్యాయం చేయలేదంటే దాని అర్థం ఏంటంటే పేదవాళ్ళు ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు చేసిన తర్వాతనే మనకు రావాలనే ఒక సంకల్పాల దృఢంతో ఆ పరుగులు చేసిరు కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అంతా కంచుకోటగా నిలబడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కంచు కూడా ఉండడానికి కారణం గతంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు వాళ్ళు పేదలకు గుర్తించి వాళ్ళకి ఏమేమి కావాలి, వసతులు ఏమేమి కావాలి, వాళ్ళ ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా, లేకపోతే ఏమేమి కావాలని గుర్తించి వాళ్ళకి న్యాయం చేసిరు కాబట్టే ఈరోజు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాలా దృఢంగా బలంగా ఉన్నదని నా మనవి. ఇప్పటికే ఒక చదువుకున్న వ్యక్తిగా విద్యావంతుడిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలకు అనేక నిధులు వస్తుంటాయి, మరి ఇంకా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదా అని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఆదాయ వనరులు చాలా ఉంటాయి, మరి ఎందుకు ఇంకా గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు? ఒకవేళ మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచి విజయం సాధిస్తే మీ గ్రామానికి ఏ విధంగా తోడ్పడతారు? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? మీ మీ యొక్క పార్టీ ఫండ్స్ ఏ విధంగా తీసుకొచ్చి ఇంకా మరింత అభివృద్ధి చేస్తారు? మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆయనకు నచ్చిన నాయకులలో నీమనాయక్ అనే వ్యక్తి ఒకరు. మా శూన్యపాడు గ్రామం నుంచి కాదు, నియోజకవర్గ స్థాయిలో మా మండల స్థాయిలో మా మంత్రివర్యులకు నచ్చిన పేరులో నాదొక పేరు. దానికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నాకు ఎంపీపీ చేస్తానన్నా, 50 లక్షల రూపాయలు నాకు ఇస్తానన్నా, నా కొండువ మారనని ఒక చిన్న మాట చెప్పిన తర్వాత
నా ఇంటి దరిదాపులో ఒక 50 మంది చుట్టూ తిరిగినా కూడా నా ఆత్మ సాక్షిగా, మా పూర్వీకులకు సాక్షిగా, నా గ్రామ ఓటరు, నా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాక్షిగా డబ్బులు కాదు ముఖ్యం, నీతి నిజాయితీ ముఖ్యం. అదే నా విద్యా బుద్ధికి అది నిదర్శనం. నీమనాయక్ అంటే నిజాయితీ, నీమనాయక్ అంటే నిస్వార్థపరుడు, నీమనాయక్ అంటే నీతి. ఆ 3 పదాలు ఏదైతే ఉన్నాయో నా పేరు ముందర ఉన్న నీతి నిజాయితీ నిస్వార్థపరుడు ఏదైతే ఉందో దానికి నేను ఒక నిదర్శనం. మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యునిగా మా మంత్రి గారు ఎంతైతే నిజాయితీపరుడుగా ఉన్నారో ఈరోజు సుమారు 35 సంవత్సరాల ఏకకాలంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉన్నదో వారి అడుగుజాడల్లో, వారి శిష్యరికంలో మరి మా మంత్రి గారు శూన్యపాడ గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ 10 కోట్ల రూపాయలు తెచ్చి మా పేదవాళ్ళకు అందరికి న్యాయం చేసిండ్రు. మరి అంత ఉన్న నిజాయితీ క్యాండిడేట్కి ఆ మంత్రి మా ఉత్తమన్న అడుగుజాడలో మరి ఆ నీతి నిజాయితీ గల క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి, మా మంత్రి ఉన్నారు కాబట్టి నీమనాయక్ కూడా నిజాయితీగా మా మంత్రి అడుగుజాడలో నడవాలని, మరి ఆ నడిచే మూమెంట్లో మరి మా మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది, శూన్యపాడ గ్రామంలో నీమనాయక్ గెలిస్తే మీకు ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఇస్తాను ఒక మాట మాకు చెప్పడం జరిగింది. మరి మా ఊళ్ళో పేదవాళ్ళు ఎక్కువ, మా ఊళ్ళో అంతా ఫ్యాక్టరీ పోయేటోళ్ళు ఎక్కువ, మా ఊళ్ళో అంతా కైకిలు చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏ ఒక్క పేదవాడికి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మీకు ఇళ్ళ విషయంలో న్యాయం చేస్తానని మా మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా జనాలకు అదే చెప్తా ఉన్నాం. ఫైనల్గా మొత్తానికైతే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా మీ ఓటర్లకు కానీ మీ ప్రజలకు మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఎన్నికల ద్వారా ఈ రాష్ట్ర యావత్తు మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ముఖ్యంగా గత 5 సంవత్సరాల ముందు ఎవరైతే సర్పంచ్గా చెలామణి అయ్యారో మరి ఈ గ్రామానికి ఎక్కడ కూడా నీటి సౌకర్యం కానీ, మురికాలువ సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం చేసినప్పటికీ కూడా ఇంత గలీజ్గా ఉన్నది. దానికి ఒక వాస్తు, దానికి ఒక ప్లాను, ఒక పద్ధతి లేకుండా కేవలం బిల్లు లేపుకోవడానికి నీళ్ళెటు పోవాలి, డ్రైనేజ్ ఎటు ఉండాలి అనే ముందు చూపు లేకుండా, మరి ముందు చూపు జనాభా పెరుగుతుంది, ఇల్లులు పెరుగుతాయనే ఒక ముందు చూపు లేకుండా మరి ఎక్కడ పడితే అక్కడ కొన్ని రోడ్లు సగం రోడ్లు వేయడం జరిగింది. వేసిన రోడ్లు ఒక 2-3 నెలల సంవత్సరాలకే కూలిపోయినాయి, కింద మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మరి నేను వచ్చిన తర్వాత మరి ప్రతి ఇంటికి నీటి సౌకర్యము, ప్రతి ఇంటి ముందల డ్రైనేజీ శుభ్రత, మరి ప్రతి ఇంటి ముందల ఒక రోడ్డు, ప్రతి ఇంటికి ఒక పింఛన్ అర్హుడైతే అర్హుడు గల వ్యక్తికి పింఛన్ ఇప్పించడం, మరి ప్రతి ఇంటికి ఒక రేషన్ కార్డు అయితే ఆల్రెడీ అమలు చేసిరు. మరి ఎక్కడ ఒక చిన్న చితక ఏమన్నా 1-2 మిగిలితే వాళ్ళు కూడా ఏమన్నా గుర్తుపట్టి నేనే ఇంటికి పోయి బతిలాడి మరి వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇప్పించి, మరి అయ్యా మీకు ప్రభుత్వం ఫలాలు అందిస్తున్నది, మీకు రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే సన్నబియ్యం వస్తుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకా ఇతరత్ర ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా నాదే, పింఛన్ ఇప్పించే బాధ్యత నాదే. ప్రజలకు ముఖ్యంగా ఇచ్చే నా యొక్క విన్నపం ఏంటంటే, మరి శూన్యపాడు బెట్టతండ మధ్యలో మరి చిరకాలం నుంచి మరి అనేక రకాలుగా బండ్లు కానీ, వ్యక్తులు కానీ, కూలిపోయే జనాలు కానీ, మరి వర్షం పడ్డ 4 చినుకులకే ఆ రోడ్డు జారి పడ్డ రోజు చాలా ఉన్నాయి. మా మంత్రి గారు మొన్న నెల కిందట దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నేను సర్పంచ్ గెలిచిన ఏమంటే దానిపైన ఎఫర్ట్ పెట్టి మా మంత్రి గారి చొరవ తీసుకొని మరి ఆ రోడ్డుని కంపల్సరిగా వేయించే పూర్తి బాధ్యత నాదే. ఇదే విధంగా రెండో బాధ్యత మరి అంతా గిరిజనులు, పేదవాళ్ళు, మరి వాళ్ళందరూ మరి ఎకరం భూమి లేని వాళ్ళు ఈరోజు ఫారెస్ట్ మీద ఆధారపడి ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలు చేస్తున్నా కూడా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1, 2, 3 కుటుంబాలకే పట్టాలు ఇవ్వడం జరిగింది తప్ప, మరి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకే పట్టాలు ఇచ్చింది తప్ప, మరి ఎన్నడో నుంచి 20-30 సంవత్సరాలు చేస్తున్న అడవి హక్కులకు, పోడు భూ వ్యవసాయం చేసే వ్యక్తులకు ఇప్పుడు దాకా పట్టాలు ఇవ్వలేదు. మరి మేము గెలిచిన వెంటనే మా మంత్రి గారి కాళ్ళు బట్టి మొక్కి మరి అయ్యా శూన్యపాడు మీకు అత్యధిక మెజారిటీ మీరు గెలిపించినారు, మీరు మాకు అడవి భూమి పట్టాలు ఇవ్వాలని వాళ్ళకు విన్నపం చేసుకొని వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నా. గ్రామ ప్రజలకు అర్హులైన అందరికీ ఎవ్వనికి కూడా ఈడు ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం లేకుండా అర్హులు వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు పోడు భూములు పట్టాలు ఇప్పిస్తానని నా యొక్క విన్నపం. ఈ మొత్తానికి
సూర్యాపేట జిల్లా సూర్యాపేట గ్రామం పరిధిలో చూసుకున్నట్టయితే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి ఎల్లవెల్ల తోడునని చెప్పేసి కూడా తమ యొక్క హావభావాలను వ్యక్తం చేస్తున్నారు నిమ్మా నాయక్ గారు. మొత్తానికైతే ఇది పరిస్థితి ఉంటే రసవత్తరంగా మారుతున్నట్టు ఈ ఎన్నికలలో ప్రజలు ఏ విధంగా తీర్పు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓషు స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్.